హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు అధిక శ్రమతో అల్ఫా ఫలితాలను మాత్రమే పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు అనుకోని సమస్యల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు ధనుసు రాశి వారు మధ్యవర్తిత్వం చేయకపోవడమే మంచిది. ఆర్థిక విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే నూతన పెట్టుబడులు పెట్టాలని చూసేవారికి కూడా పెట్టుబడి పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. విద్యార్థులు విదేశీ యానం చేయండి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు శ్రమ పడాల్సి వస్తుంది. ఎంత ఆత్మవిశ్వాసంతో మసులుకున్న కొన్ని అపవాదులు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలతో సతమతమవుతారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. సన్నిహితులు దగ్గరవుతున్న వేళ మళ్ళీ కొన్ని అవంతరాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడి సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇతరుల పనిభారాన్ని కూడా మీద వేసుకొని బాధపడాల్సి వస్తుంది. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొంత సమయం పాటించాల్సిన సమయం ఇదే అని చెప్పవచ్చు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు నరసింహ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.